నాగుల చవితి ఇయ్యాలా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. మీ టౌన్లో నాగుల చవితి ఎలా చేసుకుంటారో తెలియదు, కానీ మా పల్లెటూర్లలో అయితే నాగుల చవితి బాగా చేసుకుంటామండి. మేము దేవుడికి పెట్టుకునే పొట్టు అయితే ఇలా పొలాల మధ్యలో ఉంటుందండి. చూడండి ఎలా ఉందో, మంచిగా ఉంది కదా. రాగానే ఫస్ట్ అయితే చెట్టు చుట్టూ దారం చుట్టేస్తామండి. అలానే చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేసేస్తాం. ఇంకా పూజ అంతా అయిపోయాక తెచ్చుకున్న గుడ్డు పాలు అయితే పుట్ట దగ్గర పెట్టేస్తామండి. పాలు అయితే ఆ గుడ్ల మీద పోసేస్తాం, ఎందుకంటే ఆ గుడ్లు కిందే పొట్టు ఉంది కాబట్టి. మా ఊర్లో అయితే నాగల చవితి చాలా ఘనంగా చేసుకుంటామండి. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. ఇదైతే దీపావళి తర్వాత కరెక్ట్గా వారానికో 11 డేస్కో వచ్చింది ఇది. మీ ఊర్లలో నాగల చవితి చేసుకుంటారా చేసుకోరో మీరైతే కామెంట్లో మెన్షన్ చేసేయండి. నాకు తెలిసి సిటీలో ఉన్న వాళ్ళకి నాగల చవితి పండుగ అంటే ఏంటో తెలియదండి. వాళ్ళకి ఈ నగరానికి ఏమైందో ఉండే సీన్ గుర్తొస్తుంది. ఇంకా పూజ అంతా అయిపోయాకైతే దేవుడికి ఇలా టెంకాయ కొట్టేసుకుంటాం. ఇక పూజ అంతా అయిపోయాకైతే మనం దేవుడి చెట్టు చుట్టూ చుట్టిన దారాన్ని అయితే కొంచెం తీసుకుంటామండి. దీన్ని అయితే మనం చేతికి కట్టుకుంటారు చాలామంది. దారంతో పాటు మనం పుట్టకున్న మట్టి కూడా తీసుకుంటామండి. ఈ మట్టిని అయితే మనం దేవుడి ఇళ్లలో మొహాన్ని బొట్టులాగా పెట్టుకునే దానికి యూజ్ చేస్తారు. నాగల చవితి అనేది మా ఊర్లో ఇలా చేస్తామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.